హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొంగడాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూడండి ఫ్రెండ్స్, ఇది చలిమిడి ఎలా చేసుకోవాలో ఇంకొకసారి చూపిస్తాను. వీడియో లెంత్ అయిపోతుందని చూపించట్లేదు. ఇది చలివిడి, బెల్లం చలివిడి ఫ్రెండ్స్. ఇవి బాగా మరగపెట్టుకుని చల్లార్చిన వేడి నీళ్ళు, ఈ వేడి నీళ్ళు చలివిడిలో వేసుకుని దోశల పిండిలాగా మనం సాఫ్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మనం సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా మనకి స్మూత్గా బాగా రావాలి ఫ్రెండ్స్. ఇలాగా బాగా కలుపుకోవాలి మనం. ఇలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సాఫ్ట్గాని. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా గరిటె జారులాగా ఉండాలి ఫ్రెండ్స్. దోశల పిండి కన్నా కొంచెం తిక్కుగా ఉండాలి. చూడండి, మనం ఇంకా గట్టిగా కలుపుకున్నా గట్టి వచ్చేస్తాయి పొంగడాలు. పలుచగా కలుపుకుంటే పొంగవు, ఆయిల్ బాగా ఎక్కువ లాగేస్తాయి. ఇలా కలుపుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇందులో వేడి నీళ్ళు బాగా మరగబెట్టి చల్లార్చి నీళ్ళు వేసే కలుపుకోవాలి. మామూలు వాటర్ వేసుకుంటే బాగా రావు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటే సరిపోద్ది. నేను ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని వేసి చూపిస్తాను మీకు. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఇలా గరిటెతో తీసుకుని ఇలా వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అలా వేసుకుంటే కొంచెం ఇది ఫ్రై అయ్యాక మీకు కుదిరితే పక్కన ఇంకొకటి వేసుకోవచ్చు. కుదరని వాళ్ళు కొంచెం ఆయిల్ తక్కువ పెట్టుకుని ఒకటే వేసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఇలా వేసేసుకుంటే ఒక్కసారి 3 ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకొకటి కూడా ఇలా వేసుకుంటే 3 ఒకసారి ఫ్రై అవుతాయి. బాగా సాఫ్ట్గా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతేని ఈ పొంగడాలు గృహప్రవేశం చేసుకుని వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెడితే పంచడం మా వైపు సాంప్రదాయం ఫ్రెండ్స్. ఇలాగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిపోయి తీస్తాను. ఇంతకన్నా ఎక్కువగా ఫ్రై అయినా గట్టిగా అయిపోతాయి. ఈ కలర్లో తీసుకుంటే సరిపోద్ది. తక్కువ కలర్ అయితే మనకి లోన అయితే ఫ్రై అవ్వకుండా ఉంటుంది. అందుకని కలర్ వస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. ఇలా తీసేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మళ్ళీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్లో ఎక్కువ ఫ్రై అయిపోయి మాడిపోయినట్టు వచ్చేస్తాయి, తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పొంగడాలు చాలా బాగా పొంగినాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా ఇదిగో చూడండి, బాగుంటాయి. ఇలా స్పాంజీలా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.